ఒకటి నరార్ గారు ఒకసారి దేవిప్రసాద్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. దేవిప్రసాద్ గారు నమస్తే భరత్ గారు. నమస్తే. ఇవాళ సురేష్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి, మొన్న సిఆర్ పాటిల్. భరత్ గారు ఇప్పుడు మీరు కూడా హైకోర్టులో స్టే కాకుండా ఒకవేళ ఎటువంటి దీనిలో ఏం జరగకపోతే హైకోర్టులో ఆ పీసీ ఘోష్ కమిషన్ మీద స్టే చేయకపోతే మీరు ఎటువంటి తప్పు చేయకపోతే దాన్ని అడిగితే అయిపోద్ది కదా, ఆ కేసు విత్డ్రా చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు భరత్ గారు పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, దాన్ని అతిక్రమించండి అనేటువంటి విషయాన్ని మేము న్యాయస్థానంలో ప్రశ్నించినాం. అది నేను ఏమంటున్నా, పీసీ ఘోష్ కమిషన్ మీద ఆయన చేసినటువంటి సూచనలు కానీ, ఎందుకంటే మా కేసీఆర్ గారే స్వయంగా పోయి వారు వివరణ ఇచ్చిండ్రు, హరీష్ రావు గారు వివరణ ఇచ్చిండ్రు, అనేక మందితో మాట్లాడినాక ఇచ్చిన వివరణలకు మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు ఆ ఘోష్ కమిటీ రిపోర్టుకు సంబంధించినటువంటి దాని మీద. కాబట్టి మేము డెఫినెట్ గా హైకోర్టులో ప్రశ్నించింది ఏంటి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ను అతిక్రమించి ఘోష్ సూచనలు చేయడానికి ఆయనకు అటువంటి అధికారమే లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేసినాం. అది పక్కకు పెడదాం. నేను ఏమంటున్నా, ఇవాళ డెఫినెట్ గా దానిలో ఘోష్ కమిషన్ కు సంబంధించి వీళ్ళు చేతులు చేసారు, అటు సిబిఐకి ఏమో అడిగినరు, అది ఏం జరుగుతుంది ఏం లేదు కాబట్టి ఏం చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం తెలుసు. కేవలం ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో చేస్తున్నటువంటి పని తప్ప ఇందులో ఏముంది. నిన్న కిషన్ రెడ్డి గారు కానీ సిఆర్ పాటిల్ కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇలా తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇంతకు ముందే ప్రకాష్ అన్నట్టు ఇలా తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతా ఉంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడినా, పాటిల్ గారు మాట్లాడినా ఏమి అసలు ఇవాళ కాళేశ్వరంకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయం తెలియదా? ఇవాళ ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఎత్తిపోస్తున్నారు అనేటువంటి విషయం తెలియదా? ఇంతకుముందు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు 1,20,000 కోట్లు అయింది సాగు విస్తీర్ణమంటే అది ఎంత పెరిగింది అనేటువంటి విషయం కాంగ్రెస్ నిన్న ఎకనామిక్ సర్వే రిపోర్ట్ నేను చెప్పింది కదా, 2,20,00,000 ఎకరాలకు పెరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇది కాకతీయ మిషన్ కావచ్చు, లేకుంటే బోర్ రీఛార్జింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఎందుకు పెరిగింది 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి విస్తీర్ణం అనేటువంటి విషయంలో ఇంత సోయి లేకుండా పార్లమెంట్ లో మాట్లాడు. నిజంగానే రాజకీయపరమైన 1 కోటి ఎకరాలకు పెరిగిందా విస్తీర్ణం? కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ డిజైన్ చేసిందే 18 లక్షలు కొత్త ఆయకట్టు, 18 లక్షలు స్టెబిలైజేషన్, మొత్తం 36 లక్షలు. భరత్ గారు నేను ఏమంటున్నా, 2014 ముందు ఉన్నటువంటి విస్తీర్ణానికి సాగు విస్తీర్ణానికి ఇప్పుడు మనం ప్రజెంట్ 25 విస్తీర్ణానికి 1 కోటి ఎకరాలు సాగులోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది కాళేశ్వరం వల్ల వచ్చింది, రీఛార్జ్ వల్ల వచ్చింది, కాకతీయ మిషన్ ద్వారా వచ్చింది, ఈ రకరకాల సాగునీటి ద్వారా వచ్చింది. కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయం మీద వాళ్ళే లెక్కలు చూపించారు. పోయినసారి కంటే ఈసారి ఎకరాలు పెరిగినాయి అనేటువంటి విషయాన్ని. 2,000 ఎకరాలు కొత్తగా ఆయకట్టు పెరిగిందన్నారు. మరి ఎట్లా పెరిగింది? ఇలా ఒక్క చుక్కలు అంటారు కదా, 80,000 ఎకరాలు ఇప్పుడు కూడా సిద్దిపేటలో కాళేశ్వరం కింద నీళ్లు పడుతున్నటువంటి పంటలు వాళ్ళకి కనబడతలేవా? మరి 20 టీఎంసీలు హైదరాబాద్ కు తీసుకొస్తే మరి 8,000 కోట్లతో కాలువలు తవ్వుతున్నారు కదా, మరి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని నేను ఏమంటున్నా, ఇది ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగా చెప్పింది. రిపోర్ట్ల ద్వారా మీరు దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? దాన్ని ఎగ్జిబిషన్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డకు సంబంధించినటువంటి 2 పిల్లర్లు దాని మీద కూడా అనుమానాలై పేల్చేసిరని ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి విషయం కూడా ఉంది. అది ఏమైనా జరగనియండి. ఇప్పుడు దాని మీద నిజంగానే ఎవరైనా జరిగితే విచారణ జరపండి, దోషులు శిక్షించండి. మేము వద్దంటున్నామా? కేవలం బురద చల్లడానికి ఇవాళ ఇదే బీజేపీ నాయకులు ఏటీఎం లాగా పనిచేసింది కాళేశ్వరం అని ఎన్నికల ముందు చాలా గొప్ప ప్రసంగాలు చేసిండ్రు. ఇప్పుడు రాష్ట్రం చేస్తలేదు, ఇచ్చిన మాట అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? 12 ఏళ్ల నుంచి ఏటీఎం, 10 ఏళ్ల నుంచి అది పూర్తయిన తర్వాత అది మీరు ఏటీఎం అని చెప్పి ఓట్లు వేసుకొని పోయిండ్రు. మమ్మల్ని ఏదో సరే కాళేశ్వరం ఒక్కటే కాదు అనేక రకాలుగా ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చినాక జరుగుతున్నది ఏది 2.5 సంవత్సరాలుగా 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రా? ఎస్ఎల్బీసీ టన్నల్ చూస్తేనేమో 8 మంది చనిపోయినరు, అది ముందుకు సాగుతలేదు. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది.
మీరు ఎవరి మీద అయితే కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు చేసిందనే కన్స్ట్రక్షన్ కంపెనీలకే ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వాళ్ళకే ఇచ్చింది కదా. మీరు ఏమైనా బ్లాక్ లిస్ట్ లో పెట్టిందా అటువంటి కంపెనీలను? మెగా కంపెనీలను పెట్టనుంటుంది తప్పైందని తేలితే ఏదైనా తప్పని తేలిందా? ఇదంతా కూడా ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ తప్ప ఇంకొకటి లేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే కిషన్ రెడ్డి గారు పోలవరానికి సంబంధించినటువంటి 7 మండలాల్లో మీ స్పందన లేదు. కలిపిందే వీళ్ళు సప్పుడే కూరుకొని మేము బంద్కు పిలిపించి మొత్తంగా కూడా తెలంగాణ ఆ రోజు అంతా బంద్ పిలిపించినటువంటి విషయం వీళ్ళకి తెలియదా? కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు కలిపి తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద అబండాలు వేయడం తప్ప ఇంకొకటి లేదు. అనేక మంది కేంద్ర మంత్రులు అనేక మంది ఎవరు ఏమేమన్నారో అనేటువంటి విషయాలు మనకు అనేకం తెలుసు. అనేక మంది కేంద్ర మంత్రులు కొనియాడి ఇంతకుముందు ఏదో చెప్తున్నారు, ఇల్లు కట్టుకున్నాక కట్టినది తప్ప చేసినది తప్ప అని. ప్రాజెక్టులు కట్టిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ తెలంగాణ ప్రజలు అనుభవించిన తర్వాతనే చెప్పారు. ఎంత పంటలు ఉన్నాయో చూసిండ్రు. ఇవన్నీ కూడా ఉన్నాయి.